అయోధ్యలో శ్రీరామాలయం ప్రారంభం సందర్భంగా బాలరాముడు ప్రతిష్టను పురస్కరించుకుని దీనికి సంఘీభావంగా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని అన్ని వీధులు శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగాయి. జై శ్రీరామ్ అంటూ నినాదాలు హోరెత్తాయి. పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభమైన శ్రీరామ నామ జప యాత్ర 3 బృందాలుగా విడిపోయి పట్టణం మొత్తం కవర్ చేశారు. అనంతరం అన్ని బృందాలు గంగమ్మ గుడి వద్దకు చేరుకొని అక్కడి నుండి మరలా ర్యాలీగా బయలుదేరి శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకొని ర్యాలీని ముగించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ రామ భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని అన్ని దేవస్థానాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీరామ్ మూడు వాహినీలుగా మనందరం బయలుదేరుతాము. ప్రతి వాహిని కూడా ప్రారంభంలో అయోధ్య పరిశ్రమకు 1992 డిసెంబర్ 6 పరిశ్రమకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వాహిని ప్రారంభమవుతుంది. వాళ్ళు జెండా ఊపుతారు. ఆ జెండా ఊపి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి వాహినికి కామిశెట్టి వెంకటేశ్వర గారు గాజుల చిన్నోడుగా వారి పేరు ప్రసిద్ధి. అలాగే రెండవ వాహిని కొన్నికంటి హరిబాబు గారు వారి జెండా ఊపుతారు. మూడవ వాహిని గౌరిశెట్టి శ్రీనివాసరావు గారు జెండా ఊపుతారు. ఈ 3 వాహినులకి కలిపి ఆత్మకూరి లక్ష్మీ నరసింహమూర్తి ఆ జెండా ఊపుతారు. నలుగురు కరసేవకులుగా పోయి వచ్చిన వాళ్ళలో 4 ఉన్నారు. ఈ ఊర్లో 4 కూడా వచ్చారు. జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 ఉండాలి. దేవుడు ఉండాలి. మధ్యలో చెక్క మధ్యలో గుంపుగా ఉండొచ్చు. గుంపుగా ఉండొచ్చు. 4 మంది జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్